హలో అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్‌ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. డబ్ల్యూటీసీ మాల్ వెళ్ళామని చెప్పాను కదా! అందులో ఓనం షాపింగ్ అయితే అయిపోయింది. దాని తర్వాత వచ్చేసి లుల్లుకైతే ఎంటర్ అయిపోయామండి. లుల్లు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంది. లుల్లుకొచ్చాం. కొన్ని వెజిటబుల్స్ తీసుకుందామని ఇక్కడికైతే వచ్చాం. పార్ట్ 1 ఎవరైనా చూడకుంటే వెళ్ళి ఒకసారి చూసేసేయండి. ఓనం షాపింగ్ చార్వికాకి డ్రెసెస్ ఎలా సెలెక్ట్ చేశాననేది ఒకసారి చూసేసేయండి. ఇక్కడొచ్చేసి వెజిటబుల్స్ షాపింగ్ చేస్తున్నాం ఇప్పుడు. ఇక్కడైతే ఓనంకి సంబంధించిన ఫుడ్ ఐటెమ్స్ అన్నీ పెట్టారండి. ఓనం వెరైటీస్ అన్నీ ఇక్కడ చూడొచ్చు మీరు. ఓనం రోజు చేసుకునే స్పెషల్ ఐటెమ్స్ అన్నీ ఇక్కడ పెట్టారు. మేమైతే జస్ట్ అలా వచ్చి చూసాం. ఇక్కడ చూసేసి ఇంకా వెజిటబుల్స్ అయితే తీసుకుంటున్నాము. ఇవన్నీ వచ్చేసి గ్రీన్ లీవ్స్ అండి. అన్నీ ఆకుకూరలు. మేమైతే ఎవ్రీ వీక్ ఇలానే వచ్చి తీసుకుంటాం. నార్మల్‌గా అయితే మా ఇంటి దగ్గరలో ఉన్న మాల్‌కైతే వెళ్తాం, ముష్రిఫ్ మాల్. కాకపోతే ఇక్కడ డబ్ల్యూటీసీ మాల్‌కి వచ్చాం కదా! ఇంక ఇక్కడే తీసుకొని వెళ్దామని ఇక్కడే తీసుకుంటున్నాము. చార్విక చూడండి స్ట్రోలర్‌లో నుంచి లేవడానికి ఎలా ట్రై చేస్తుందో. తననైతే స్ట్రోలర్‌లో కూర్చోబెట్టాము. బయట ఉంటే మళ్ళీ అంతా అటు ఇటు తిరుగుతూనే ఉంటదని స్ట్రోలర్‌లో అయితే కూర్చొని పెట్టాము. ఇక్కడైతే మేము వెజిటబుల్స్ తీసుకుంటున్నాము. ఇక్కడ నేను కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను. చూడొచ్చు మీరు అన్నీ ఇక్కడ కనిపిస్తాయి మీకు. ఫ్రూట్స్, వెజిటబుల్స్. ఇక్కడ తీసుకున్న ఫ్రూట్స్, వెజిటబుల్స్ అయితే ఇలా వెయిట్ అయితే చెక్ చేపిస్తున్నాడు. వెయిట్ చెక్ చేసిన తర్వాత బిల్లింగ్‌కి అయితే వెళ్ళిపోతాం. దానికన్నా ముందు ఇలా అయితే వెయిట్ అయితే చెక్ చేయించాలి. వెయిట్ అయితే చెక్ చేయిస్తున్నాం. చార్విక అయితే అలా స్ట్రోలర్‌లో కూర్చుంది. నేనైతే ఇలా అంతా మాల్‌నంతా వీడియో తీస్తున్నాను. వెజిటబుల్స్ అయితే వెయిట్ వేయించిన తర్వాత ఇలా ఇక్కడ వచ్చేసాం. రెడీ టు కుక్ ఫుడ్ ఐటెమ్స్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడైతే నేను నార్మల్‌గా చపాతీ అయితే తీసుకున్నాను. తర్వాత మీట్ దగ్గరికి వెళ్ళిపోయాం. మీట్ దగ్గర మీరు చూడొచ్చు అన్ని డిఫరెంట్ పార్ట్స్ ఇలా సపరేట్ చేసి పెడతారు మీట్. ఇది మనం డైరెక్ట్‌గా తీసుకోవచ్చు. మీట్ మనకు కావాల్సింది ఎంతనో అంత తీసుకోవచ్చు ప్యాకెట్‌లో. మొత్తం అక్కడ మనకు వెయిట్ అండ్ బిల్‌తో సహా అంతా ఉంటుందండి. మనకు కావాల్సినవి అన్నీ తీసుకోవచ్చు. ఈ మీట్ వచ్చేసి రెడీ టు కుక్. రెడీ టు కుక్ మీట్ కూడా మనం తీసుకోవచ్చు. మేమైతే మీట్ అయితే ఏం తీసుకోలేదు. జస్ట్ అలా చూసాం. తర్వాత వచ్చేసి ఇంకా ఇండియన్ స్నాక్స్ దగ్గరికైతే వెళ్ళిపోయాం. మన ఇండియా స్నాక్స్ ఇక్కడ ఉంటాయి. ఈ మాల్‌లో మన ఇండియా స్నాక్స్ చాలా వెరైటీస్ ఉంటాయి. మేమైతే ఈ మాల్‌లో ఈ ఇండియా స్నాక్స్‌కైతే వచ్చాం, చూసాం. అలాగే కొన్ని తీసుకొని వచ్చేసాము. ఇక్కడైతే చార్విక నాకు కర్డ్ ప్యాకెట్స్ తీసుకొచ్చి ఇస్తుంది. కర్డ్ బాక్సెస్ నేనైతే తీసుకొని స్ట్రోలర్‌లో అయితే పెట్టేశాను. కర్డ్ బాక్సెస్. ఇంకా ఇక్కడ చార్విక బటర్ మిల్క్ ఓపెన్ చేస్తుంది. బటర్ మిల్క్ తాగడానికి బటర్ మిల్క్ ఓపెన్ చేస్తుంది. బటర్ మిల్క్ వచ్చేసి ఇక్కడ లెబనాన్ అంటారండి. ఈ లెబనాన్ బాటిల్ అయితే ఓపెన్ చేస్తుంది. చూడండి తన రియాక్షన్, తాగి ఎలా చేస్తుందో. ఇక్కడైతే కొంచెం లెబనాన్ అయితే ఇస్తున్నాడు వాళ్ళ డాడీ తనకి, కానీ తను తాగట్లేదు. తన బాటిలే ఓపెన్ చేసుకోవడానికి తను ట్రై చేస్తుంది. ఇలా అయితే ఈ లుల్లులో అయితే కొన్ని అయితే తీసుకున్నామండి. అలా కొంచెం గ్రాసరీస్ కూడా తీసుకున్నాము. నార్మల్గా అయితే వీకెండ్ టైంలో లుల్లులో కొంచెం ఆఫర్ అనేది ఉంటుంది వెజిటేబుల్స్ మీద అలా. కానీ ఇప్పుడు వీకెండ్ కాదు కాబట్టి ఇంకా మేమైతే తీసుకొని వెళ్ళిపోయాం కొన్ని వెజిటేబుల్స్ అలా. నార్మల్గా ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి కంపేర్ టు ఇండియా. ఇక్కడైతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. చూడండి చార్విక ఎలా తింటుందో. ఇక్కడ మేము వచ్చేసి స్నాక్స్ అయితే తీసుకున్నామండి. అలా స్నాక్స్ చార్విక అయితే తింటుంది. తనకు చికెన్ నగ్గెట్స్ ఇస్తే తనైతే అలా చిన్న చిన్న పీసెస్ చేసుకొని స్ట్రోలర్‌లో పెట్టుకొని తను యూజ్ చేస్తుంది.
తర్వాత నేనైతే తన వీడియో క్యాప్చర్ చేస్తున్నాను, తను ఎలా తింటుందని. తనైతే అందరినీ చూసుకుంటూ అలా తినేస్తుంది. తర్వాత నేను 2 గ్రేప్స్ ఇచ్చాను తనకి తినమని. ఫస్ట్ టైం తను గ్రేప్స్ తినడం. 2 గ్రేప్స్ అయితే ఇచ్చాను, తింటుంది గ్రేప్స్. నార్మల్గా ఫ్రూట్స్ అయితే తింటుంది కానీ గ్రేప్స్ అయితే నేను ఇవ్వలేదు. ఇప్పుడు తింటుంది గ్రేప్స్. ఫస్ట్ టైం గ్రేప్స్ తిన్న తర్వాత స్ట్రోలర్లో నుంచి దిగడానికి ట్రై చేస్తుంది. చూడండి ఎలా ట్రై చేస్తుందో. స్ట్రోలర్లో నుంచి దించమని ఏడుస్తుంది. దిగడానికి తనని తానే ట్రై చేస్తుంది. తర్వాత అట్ లాస్ట్ వాళ్ళ డాడీ తననైతే స్ట్రోలర్లో నుంచి తీశాడు. స్ట్రోలర్లో నుంచి తీసిన తర్వాత తను ఎలా డ్యాన్స్ చేస్తుందో చూడండి. తను నా స్ట్రోలర్లో కట్టేసినట్టు ఉండడం వల్ల తను అటు ఇటు ఇప్పుడు ఇంకా హాయిగా తిరుగుతుంది. స్ట్రోలర్లో నుంచి దిగిన తర్వాత అటు ఇటు రన్నింగ్ చేస్తూ ఉంటుంది తను. ఇక్కడైతే తను స్నాక్స్ తీసుకోవడానికి వచ్చాం కదా, చూస్తుంది ఆ స్నాక్స్ ఏంటివా అని. అక్కడ తను చికెన్ నగెట్స్ అయితే తిన్నది కదా, అలా ఇంకా అక్కడిక్కడ వాకింగ్ చేస్తుంది వాళ్ళ డాడీ దగ్గరికి. మేమైతే ఒక 1/2 అవర్లో అన్ని వెజిటేబుల్స్, కొన్ని కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని అయితే ఇంకా బయటికి వెళ్ళిపోయామండి. ఇక్కడైతే అంత ఏమి ఎక్కువ క్రౌడ్ అయితే లేదు, నార్మల్గానే ఉంది. మాకు కావాల్సినవి అన్నీ తీసుకొని అయితే ఇలా బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం. బిల్డింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా కొంచెం అయితే లైన్ ఉంది. ఒక 3 to 4 మెంబర్స్ ఉన్నారు. ఇంకా అక్కడైతే నిల్చున్నాం, లైన్లో అయితే నిల్చున్నాం. తర్వాత ఇంకా శార్విక అయితే చూడండి ఎలా అక్కడిక్కడ ఎలా రన్ చేస్తుందో ఈ క్లిప్లో. అక్కడ గ్రాసరీస్ అక్కడ పెట్టేసి, బిల్డింగ్ అక్కడ పెట్టేసి ఇక్కడైతే నిల్చున్నాం. తర్వాత ఇంకా నేనైతే బిల్డింగ్ అయితే వేయించాను. అన్నిటికీ వెజిటేబుల్స్కి అన్నిటికీ బిల్డింగ్ అయితే వేయించాను. ఎవరైనా ఈ వ్లాగ్ వచ్చేసి ఇంతే అండి. ఇంకా ఇలా గ్రాసరీస్ అన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. ఇలాగే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం. అవుట్డోర్ వీడియోస్తో కూడా మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.